అందరికీ నమస్కారం అండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఏకాదశి సందర్భంగా. అంతేకాకుండా కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికి మీ అందరూ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్, ఇవాళ మన రెసిపీలు ఏమొచ్చి కాబూలి శనగలు వంకాయ ఫ్రై. ముందుగా కాబూలి శనగల్ని వంకాయల్ని బాయిల్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చికారం కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చికారం అంటే ఏంటో కాదు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2 ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం మనం కడాయి పెట్టుకొని కొంచెంగా ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ పెట్టి చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల పేస్ట్, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది. ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఇంకా శనగలు, ఇందులో కొద్దిగా కొంచెం పసుపు, ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. లేదా కొంచెం ఫ్రై అవుతే బాగుంటుంది. వంకాయ, కాబూలి శనగల పచ్చికారం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. దాంతోపాటుగా ఏ చారో పప్పో కాకుండా చక్కగా మెంతుల పులుసు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.